ఇదైతే కొంచెం తక్కువ ఉంది, 49 రూపీస్కి స్లాయిడ్స్ నా దగ్గర ఉన్నాయి. బట్ అయినా ఏంటంటే తొత్తర అనమాట. డస్ట్బిన్ బాక్సెస్, బట్ ఏంటంటే నేనైతే ఇంట్లో మొక్కలు నాటడానికి పెట్టా. వావ్, ఎన్ని హ్యాంగర్స్ కావాలంటే అన్ని హ్యాంగర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదిగోండి ఇలా యారోస్ ఉంటాయి, వెయిటేజ్ చూసుకుంటే వెళ్ళిపోవడమే. ఏంటి ఈ కవర్స్ కూడా వచ్చేసాయి, గోన్ సంచులు. మన ఊర్లో గోల్ సంచులు అంటారు కదా, బియ్యం బస్తా సంచులు. వీటికి కూడా డబ్బులు పెట్టేశారు. గోన్ సంచులో కూడా ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఫ్రేమ్స్, మనం అందమైన ముఖాన్ని చిత్రించినవి, ఏంటి గీసినవి, ఫొటోస్ తీసినవి అన్నీ పెట్టడానికి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉన్నాయన్నమాట. అసలు ఏడుగుల్లో ఉన్నాయా? ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా సేల్కి ఇస్తారనమాట. సో మనకి ఏదైనా యూజ్ ఉంటే తీసుకోవచ్చు, లేదు అంటే బయట వెళ్ళిపోవచ్చు. సో షాపింగ్ ఫినిష్ అయింది, ఇంటికి కూడా వచ్చేసాం. టైం వచ్చి 10 అవుతుంది. సో ఇంత పెద్ద సంచి తీసుకొని వచ్చేసాను అనమాట. సంచి కూడా కొన్నాను అక్కడ. ఇదంతా ఇంకా డబ్బా సెక్షన్ అనమాట, లైక్ స్టోరేజ్ బాక్సెస్. చెప్పానా డబ్బా సెక్షన్స్ అని. సో మొత్తం స్టోరేజ్. ఇదిగోండి ఇలా బోర్డ్స్ ఉంటాయి, ఎగ్జిట్ సెట్ వెళ్ళాలి ఏంటి అని. సరిగ్గా చూసుకుని వెళ్ళకపోతే అంతే సంగతులు. ఇదైతే కొంచెం తక్కువ ఉంది, 49 రూపీస్కి స్లాయిడ్స్ నా దగ్గర ఉన్నాయి. బట్ అయినా ఏంటంటే తొత్తర అనమాట. ఇదిగోండి ఇలా ట్యాక్స్ ఉంటాయి, చూసుకోవాలి దీన్ని. ఇది ఈ ప్రైస్, ఇది ఈ ప్రైస్. నా దగ్గర ఉన్నవి ఇవి 99 రూపీస్వి అనమాట. వైట్ కలర్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి ఇంకా అదే చెప్పాను కదా స్టోరేజ్. ఇవేమో మట్టి పోసుకోవడానికి డస్ట్బిన్ బాక్సెస్, బట్ ఏంటంటే నేనైతే ఇంట్లో మొక్కలు నాటడానికి పెట్టా. సో నేనైతే తీసుకుందాం అనుకుంటున్నా. వైట్ ఎందుకు, రెడ్ అండ్ బ్లాక్ తీసుకుంటా ఈసారి. రెడ్ ఆబ్వియస్లీ బాగుంటుంది. అలా పెద్ద పెద్ద బాక్సెస్ ఉంటాయి చూసారా, స్టోరేజ్ బాక్సెస్ అనమాట ఇవన్నీ. హ్యాంగర్స్, వావ్, ఎన్ని హ్యాంగర్స్ కావాలంటే అన్ని హ్యాంగర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదిగోండి ఇలా యారోస్ ఉంటాయి, వెయిటేజ్ చూసుకుంటే వెళ్ళిపోవడమే. ఎవరు లేనప్పుడు భయపడకండి, నాలా ధైర్యంగా వెళ్ళండి ముందుకి. ఏంటి ఈ కవర్స్ కూడా వచ్చేసాయి, గోన్ సంచులు. మన ఊర్లో గోల్ సంచులు అంటారు కదా, బియ్యం బస్తా సంచులు. వీటికి కూడా డబ్బులు పెట్టేశారు. అంటే ఇవి అదే పాడవకుండా 99 రూపీస్కి తీసుకోండి, తీసుకోవాలి. అయితే 299 రూపీస్. ఇది ఇంకో గోన్ సంచి. గోన్ సంచిలో కూడా ఇన్ని రకాలు ఉన్నాయి. దాంట్లో టైప్స్ కూడా. అబ్బో, హే మై ఫేవరెట్ వన్. ఇవి తీసుకుందాం అనుకున్నా, ఫ్రేమ్స్ అనమాట. వీడంటే కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టినట్టున్నాడు, చూద్దాం. ఇక్కడ రకరకాలు ఉన్నాయి మన సమయాన్ని గుర్తు చేయడానికి. క్లాక్స్ ఇదిగోండి ఈ ప్రైస్కి వస్తుంది. అలారాలు రకరకాలు ఉంటాయి, ఇంకా ఇంకా చెప్పక్కర్లేదు. టైం సెన్స్ ఉందా అని మాత్రం అడగండి కామెంట్లో, ఓకే. ఇవన్నీ ఫ్రేమ్స్, మనం అందమైన ముఖాన్ని చిత్రించినవి, ఏంటి గీసినవి, ఫొటోస్ తీసినవి అన్నీ పెట్టడానికి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉన్నాయన్నమాట. నాకు ఎందుకో కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపిస్తుంది, బట్ ఓకే, స్టైలిష్గా ఉన్నాయి, తీసుకోవచ్చు. సో ఎందుకో నాకు ఏం అర్థం కావట్లే, ఐఎమ్ కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉన్నాను అనమాట. సో ఇలాగా మనకి ఏ ఫోటో నుంచి ఏ ఫోటో కావాలో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే మామూలు పెద్ద పెద్ద ఫ్రేమ్లు కూడా ఉన్నాయి, రకరకాల మిర్రర్స్. హాయ్, వాట్ ఎగ్జాక్ట్లీ చూడండి. అందమా అందమా టన్ టడన్ టన్. ఇక్కడికి వస్తా, నా ఫుల్ డ్రెస్ ఎలా ఉందో చూపిస్తా. వావ్ వావ్, ఏంటో ఈరోజు చాలా క్యూట్గా. అబ్బా, ఒక ఆద్య ఎన్ని మిర్రర్స్లో కనిపిస్తుంది. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో, ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైస్లో చూసుకొని తీసుకోవడమే. ఇంకా మొక్కలు డింగ 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 డింగ. ఇదంతా మొక్కల
సెక్షన్ అనమాట. నా ఫేవరెట్ మా ఇంట్లో ఉన్న మొక్కలన్నీ ఇక్కడ నుంచి కొన్నాం అనమాట. ముందుండే రియల్ ప్లాంట్స్, ఇవన్నీ రియల్ ప్లాంట్స్ కావు, ఇక్కడ ఉన్నవన్నీ బిస్కెట్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ. మనం వెళ్తుంది క్యాండిల్ సెక్షన్. మంచిగా ఫ్లేవర్ వస్తుంది, వెనిలా ఫ్లేవర్, అన్ని మిక్స్డ్ మ్యాచ్ ఫ్లేవర్స్. ఎంత క్యూట్గా ఉంది. 140. అసలు ఇవి ఏడుగులా ఉన్నాయా? పండిపోతులా ఉంది. యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే వాష్రూమ్స్ లేవు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఎండ్ అయిపోయేటప్పుడు వాష్రూమ్ ఉంటుంది, వెళ్ళచ్చు ఆడవాళ్ళు అయినా సరే, ఓకేనా. ఎందుకంటే ఇంతసేపు తిరిగిన తర్వాత ఆబ్వియస్లీ రెస్ట్ రూమ్ అవసరం అయితే అందరికీ వస్తుంది. కాబట్టి నేను నాకు సిగ్గులు ఎక్కువ చూపిస్తున్నాను. ఇక్కడితో షాపింగ్ అంతా క్లోజ్ అన్నమాట. ముందు ఉంటుంది ఎలా అంటే మనం ఏదైనా ఫర్నిచర్ తీసుకున్నవి, ఇలా ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలాంటివి ఏమైనా తీసుకున్నవి కొత్తవి సీల్డ్ అనమాట. ఇది ఇంటికి వెళ్ళి మనమే ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమి వచ్చి బయట తీసుకునేలా ఫిట్ చేయాలన్నమాట. సో వీటికి నెంబర్స్ ఉంటాయి, అవి వెళ్ళి తీసుకొని మనం పిక్ చేసుకుని వెళ్ళిపోవడమే అనమాట బిల్డింగ్కి డైరెక్ట్గా. ఇదంతా పెద్ద గోడరం సో ఇంత పెద్దగా యాక్చువల్గా ఇంత ఫాస్ట్ ఎందుకు వెళ్తున్నామంటే ఫుడ్ అయిపోతుందంట. ఈరోజు వీకెండ్ కాదు కదా, వీకెండ్ కదా. సో అందుకని ఫుడ్ క్లోజ్ అని చెప్తున్నారు. ఏదైనా తిందాం అనిపిస్తుంది నాకు. బాగుంటుంది యాక్చువల్గా ఫుడ్, సో తినచ్చు. అందుకే తొందరగా బిల్డింగ్ అయిపోతుంది కదా. ఇట్లా కూడా ఉంటాయి మనకి 30 minutes అట్లాగా మనం ఏమైనా తీసుకోవాలి. ఎవరో సోది దోలగాళ్ళు అక్కడ ఎమర్జెన్సీ ఉంటే అది కొట్టారనమాట. అది చూడండి భయంకరంగా అరుస్తుంది. ఇళ్ళకి కావాలన్నమాట. ఇట్లాంటి పెడితేనే ప్రొటెక్షన్ అనమాట. సో చూడండి ఎంత స్టఫ్ ఉందో వీళ్ళ లోపల. ఇవన్నీ ఏంటంటే మనం ఏదైనా తీసుకుంటాం కదా, దానికి సంబంధించినవన్నీ స్టోరేజెస్ అనమాట. ఇవన్నీ ఇటే కాదు, ఇటు కూడా ఉంటాయి. మా ఫైనల్ అయితే అయిపోయింది ఇవాళ ఫోటో సమయం. నేను ప్రతిసారి బొమ్మలు కొంటా ఉంటాను అనమాట. మా ఇంట్లో ఇలా కొని ఎక్కువ అయిపోయాయి. ఇదైతే చాలా బాగుంది కదా, కిడ్స్కి బాగుంటుంది. యాక్చువల్గా ఫుడ్ టైం అయిపోతుందని చెప్పి ఇంకా బిల్లింగ్ కూడా చేయలేదు. ఫుడ్ దగ్గరికి వచ్చేసాను అనమాట. సో ఫుడ్ అయితే క్రేజీగా ఉంటుంది. నేనేం తీసుకుంటానో చూద్దాం. అమ్మయ్య ఫుడ్ దగ్గర ఎవరు లేరు, టైం అయిపోయింది అనేటప్పటికి అందరూ వచ్చేసారు.
సో వెజ్ బిర్యానీ, ఇదేమో పాలు, అదేమో కోక్. సో వెజ్ సలాడ్ ఇదొకటే అన్నమాట. సో ఇది ఫస్ట్ ట్రై చేద్దాం ఎలా ఉందో. అది లాగే ఉంది. యాక్చువల్గా టమాటాని వెజిటేబుల్ అనుకుంటారు, కాదు ఫుడ్డే. ఫుడ్ అయితే చాలా బాగుంది. మొత్తం తినేసాం, క్లియర్ చేస్తాం. కాఫీ ఒకటే ఉంది, బ్యాలెన్స్ ఇది కూడా తాగేసి ఇంకా ఇప్పుడు బిల్డింగ్కి వెళ్ళే ఓపిక అయితే వచ్చింది. సో బిల్డింగ్కి వెళ్ళాలి అన్నమాట. బిల్డింగ్కి వెళ్ళే ముందు సర్క్యులర్ హబ్ అని చెప్పి ఇలా ఉంటుందన్నమాట. ఇది డిస్ప్లేకి పెడతారు కదా, అంటే సోఫా సెట్ ఏదైనా సరే డిస్ప్లే మనం పెట్టి అవి ముట్టుకోవడాలు అవి ఇవి చేస్తాం కదా, లైక్ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ దానిపైన ఉండడం, మార్కులు అలాంటివి ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా సేల్కి ఇస్తారనమాట. సో మనకి ఏదైనా యూజ్ ఉంటే తీసుకోవచ్చు, లేదు అంటే బయట వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఏదో ఎక్స్ట్రా ఆఫర్ కాబట్టి ఆ బాగా అనమాట. సో ఐ డూ దట్. నేను వెళ్తున్నా, ఏం దొరుకుతుందో లేదో తెలీదు, చూద్దాం. నాకు దొరికిందల్లా ఈ క్యాండిల్స్ అనమాట. సో 349 రూపీస్ ఉండేది, 199 వచ్చింది. సో మంచి వాసన వస్తున్నాయి. యాక్చువల్గా ఇది ఎందుకు ఇంత ప్రైస్కి వస్తుంది అంటే ఇది స్టాక్ అవుట్ అయిపోయింది, మిగిలిపోయింది స్టాక్స్ అనమాట. దాంట్లో ఉన్నది ఇవి క్రిస్మస్కి సంబంధించిన క్యాండిల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇలాగనమాట. ఇంకా ఉన్నాయి, నాకు పెద్దగా ఏం నచ్చలేదు. సరే క్యాండిల్స్ అంటే కావాలి కదా ఇంట్లో కొంచెం అని చెప్పి తీసుకున్నాను. సో నాకు ఇది ఒకటి వర్త్ ఇట్ అనిపించింది అక్కడ. ఇంకా చాలా ఉన్నాయి తీసుకోవాలనుకున్నాను, చాలా మంది చాలా తీసేసుకున్నారు, అయిపోయినాయి అన్నమాట. బిల్లింగ్కి వెళ్దాం చలో. సో షాపింగ్ ఫినిష్ అయింది, ఇంటికి కూడా వచ్చేసాం. టైం వచ్చి 10 అవుతుంది. సో ఇంత పెద్ద సంచి తీసుకొని వచ్చేసాను అనమాట. సంచి కూడా కొన్నాను అక్కడ. సో ఒక్కొక్కటి పక్కన చూపించేస్తా. ఇది బుడ్డ హ్యాంగర్, చిన్న హ్యాంగర్స్ అనమాట. సో కలర్ఫుల్గా ఉందని చెప్పి తీసుకున్నా. ఇదేమో పెద్ద హ్యాంగర్. రెండు ఒకేలా ఉన్నాయి కానీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నాకు నచ్చింది. సో ఒకటి ఫోటో ఫ్రేమ్ తీసుకున్నా, 150 రూపీస్, 149 రూపీస్ అలా పడింది. సరే చూద్దాం క్వాలిటీ ఎంతవరకు ఉంటుంది ఏంటని చెప్పి ఒకటైతే తీసుకున్నా. ప్రస్తుతానికి నేను ఎక్కువ షాపింగ్ చేయాలి, కొంచెం జస్ట్ ఏదో బోర్ కొడుతుంది వెళ్దామని చెప్పి వెళ్ళాను అంతే. ఇంకా ఈ బాక్సెస్ తీసుకున్నాను అనమాట. బాక్సెస్ అండ్ ప్లేట్ వచ్చి 150 రూపీస్ పడింది. అంటే వైట్స్ అవి ఉంటాయి కదా, లైక్ పెన్స్ బుక్స్ ఏదైనా స్టోర్ చేయడానికి ఉంటుందని చెప్పి. ఏంటిది దీనిలో 2 లైట్లు కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయా? సో 2 లైట్లు తీసుకున్నాను. ఇది మూత రావట్లేదు. ఏదో అక్కడ బిల్డింగ్ వేసేటప్పుడు అన్నీ ఇలాంటివి దొరుకుతాయి మనకి. వాడు ఏదో చెప్పాడు, సర్లే ఏదో లైట్లు కావాలి కదా అని చెప్పి తీసుకున్నాను. ఎప్పుడు కుకీస్ ఇలాంటివి ఏం పెట్టరు, ఏంటి ఇది ఫస్ట్ టైం పెట్టారు. ఎంత 67 రూపీస్ అంటే తీసుకున్నాను. ట్రై చేద్దామని చెప్పి ఎలా ఉంటుందో తెలియదు. ఒకటి తిన్నాక బాగుంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవైతే చాలా యూజ్ అవుతుంది. 2 తీసుకున్నా. ఇది ఒకటే చూపించాను కదా. 2 బ్రష్లు, ఓరియో షీరో కేర్ వస్తే క్లీన్ చేయడానికి. క్యాండిల్స్ ఇదైతే 199కి వచ్చింది, తీసుకున్నాను. ఇది ఒకటి పెన్సిల్స్ ఏదైనా తీసుకున్నాను. ప్రస్తుతానికి అయితే ఇది పెట్టాను. ఇంట్లో నేను ఇలాంటివి ట్రై చేశాను అనమాట. ఇది నచ్చాయి, తీసుకున్నా. 299 రూపీస్ ఏమో వచ్చింది.
దాంతోపాటు ఇది డస్ట్బిన్ వేసుకోవచ్చు, కానీ నేను కూడుకుండి వేద్దామని చెప్పి 6 తీసుకున్నా. ఇది ఒక్కటే ఎక్కువ తీసుకుంది. సో ఇది విషయం అన్నమాట. ఇంకా ఉంటానే, బాయ్. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.